నాకు 100 తులాల బంగారం ఒంటి మీద వేసుకోవాలి. అది నా కోరిక. అలాగని నేను ఎక్కడికెళ్ళినా ఈ ఉంగరాలన్నీ కొని పెట్టుకుంటాను. మన స్టేజ్ మీదకెళ్ళిన తర్వాత అప్పారావుని చూడడానికి రావాలి, అప్పారావుతో ఫోటో దిగడానికి రావాలి, అప్పారావు హాస్యం వినడానికి రావాలి. అంత బాగా తయారవుతాను. ఒక పెళ్ళిళ్ళు అలాంటివి ఉంటే నేను ట్రెడిషనల్గా తయారవుతాను, ఒక షాల్ వేసుకొని. అదే కాలేజీ ఫంక్షన్ అంటే బ్లేజర్ వేసుకొని మంచి మంచి కళ్ళజోళ్ళు ఇవన్నీ పెడతాను. ఆయా ప్రోగ్రామ్కి సంబంధం అంటే మనల్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారు. వాళ్ళకి మనం మన డ్రెస్తో ఆనందం కలిగించాలి, మన మాటతో ఆనందం కలిగించాలి, మన ఆస్తితో వాళ్ళు మైమరిపించాలి. అప్పుడే మనకి ఇవన్నీ కూడా ఏదో సెంటిమెంట్ అంటారు కదా, సెంటిమెంట్లు కాదు, నా ఉన్నవన్నీ కమిట్మెంట్లే. కాబట్టి డబ్బు మనకి ఈ ఉంగరం రాజాంలో పద్మం జ్యువెలరీ అని ఓపెన్ అయింది. అప్పుడు మమ్మల్ని ఒక ఈవెంట్కి పిలిస్తే ఆ షాప్లోకి వెళ్ళి ఒక గంట వెయిట్ చేసాం. అక్కడ అన్నీ చూసాం, ఫోటోలు ఇచ్చాం. మళ్ళీ స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది బయట. అది చేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఈ జమీందార్ ఉంగరం అంటారు దీన్ని, జమీందార్ ఉంగరం కొనాలని ఎప్పుడో నా కోరిక. అది 1,50,000 ఉన్నప్పుడు. తర్వాత ఇవి ఇవి వెండి, ప్యూర్ వెండే. ఓకే, గోల్డ్ కాదు, ఇవన్నీ ప్యూర్ వెండి. ఒక్కొక్కటి 4,000-5,000 వేల రూపాయలు ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో నేను ఇంచుమించుగా ఒక డిస్కౌంట్లు అన్నీ పోయి నాకు మీద అభిమానంతో ఒక 8,000 రూపాయలకి ఈ 3 ఉంగరాలు ఇచ్చారు. కాదు సార్, మీరు బాగానే సంపాదించారు, బాగా ఈవెంట్లు చేస్తారు, జబర్దస్త్లోనే చాలా సంవత్సరాలు చేశారు. ఆ డబ్బంతా బంగారం ఉంటుంది కదా సార్, ఉన్నది బంగారం లేదని అంటాం లేదు, కానీ ఉంది. కానీ నేను ఇప్పుడు బయట ఈవెంట్లకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ క్రౌడ్ వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఆ పని మీద వచ్చేవాడు కూడా ఆ పని మీద ఉంటాడు. అలాగే మొన్న ఒక రోజు 8 days చేసేటప్పుడు